హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ చాట్ రెసిపీ. ఈజీగా అండ్ ఫాస్ట్ గా ఈ రెసిపీని కుక్కర్ లో చేస్తున్నా. మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. ఈవినింగ్ టైమ్స్ లో మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇటువంటి రెసిపీని చేసి పెట్టండి. ముందుగా బఠానీని నానబెట్టుకోవాలి, పొటాటోస్ ని పీల్ చేసుకోవాలి. ముందుగా వీటిని కుక్కర్ లో వేసి ఉడకపెట్టిన తర్వాత కర్రీ చేసుకోవచ్చు, లేదంటే నేను చేసే ఈ కుక్కర్ మెథడ్ ని ఫాలో అవ్వండి. సేవ్, ఫ్రై చేసిన కార్న్ ఫ్లేక్స్, చాట్ మసాలా పౌడర్, టమాటో కెచప్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, చాట్ లో వేయడానికి కొంచెం కర్డ్, చివరగా లెమన్ తీసుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సెట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తో ఎటువంటి పచ్చిమిర్చి గాని కరివేపాకు గాని వేయటం లేదు. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బఠానీలు, అదే విధంగా పీల్ చేసి కట్ చేసిన ఆలూస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక టొమాటోని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత 1 by 1 పావు టీ స్పూన్ పసుపు, మీ స్పైసీనెస్ కి తగినంత కారం, మీ టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వీటిలో కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మునిగినంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్కి క్యాప్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మనం కుక్కర్లో పెట్టుకునే కర్రీ ఉడికిపోయింది. ప్లేటింగ్ చేసే ముందు మనం ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనం ఫాస్ట్గా చాట్ని ప్లేట్స్లో సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ వేలో ఈజీ అండ్ ఫాస్ట్గా కుక్కర్లో చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా ఆలూని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తరువాత గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీని ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ప్లేట్స్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ కుక్కర్ వేలో ఈజీ అండ్ ఫాస్ట్గా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కుక్కర్లో చాలా ఫాస్ట్గా రెడీ చేసి మా పిల్లలకి 2 బౌల్స్లో సర్వ్ చేస్తున్నా. ముందుగా బౌల్స్లోకి కర్రీని వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లేక్స్ని యాడ్ చేయాలి. తరువాత సేవ్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఈక్వల్గా షేర్ చేసిన ఆనియన్స్ ని యాడ్ చేసిన తర్వాత కొంచెం టమాటో కెచప్ ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత చివర్లో కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా ఫైనల్ టచ్ పావు చెక్క లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా హోమ్ మేడ్ ప్రెషర్ కుక్కర్ బఠానీ చాట్ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.